చైనా ఈ మధ్య తన చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలన్నీ మావే అని వితండవాదం చేస్తూ అన్ని దేశాల మీద కూడా ఆధిపత్యం చెలాయిస్తూ తనలో కలిపేసుకోవాలని చూస్తుంది. ఆ విధంగానే టిబెట్ తనలో కలిపేసుకుంది. ఇప్పుడు భూటాన్ కూడా తనదే ఉంటుంది, నేపాల్ కూడా తనదే అని చెప్పడానికి అన్ని విధాలుగా అక్కడ రాజకీయంగా తలదూర్చేసింది. అందుకే ఇప్పుడు అక్కడ నేపాల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడేమొచ్చేసి తైవాన్ మీద కూడా పడింది. ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచో తైవాన్ మాదే అని చెప్తుంది. తైవాన్ తో పాటు ఫిలిప్పీన్స్ కూడా మాదే అని చెప్తుంది. ఫిలిప్పీన్స్ సొంత దేశమే, తైవాన్ స్వతంత్రమైనటువంటి దేశమే. కానీ తైవాన్ మాత్రం చైనాకి భయపడడం లేదు, ఎదిరిస్తూనే ఉంది. నాది స్వతంత్రమైనటువంటి దేశం, ఈ భూభాగానికి చైనాకి సంబంధం లేదు అంటూ ఎప్పటికప్పుడు వాదిస్తూనే ఉంది. దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తైవాన్ ఇప్పుడు చైనాకి షాక్ ఇచ్చింది. 2 చైనాకి చెందినటువంటి పడవల్ని నిలువరించగలిగింది. ఒకటేమొచ్చేసి కోస్ట్ గార్డ్ కి సంబంధించినటువంటి చైనా నౌక, అది ఇక్కడ నిషేధితమైనటువంటి ప్రాంతంలోకి అంటే తైవాన్ భూభాగంలోకి లేదా తైవాన్ సముద్ర జలాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేసింది. అప్పటికే తైవాన్ కి చెందినటువంటి 2000 టన్నుల కట్టర్ అనే ఒక నౌక అయితే రంగంలోకి దిగి దాన్ని అటు తోలేసింది. దాని తర్వాత చైనాకి చెందినటువంటి మరొక పడవ వచ్చింది, చేపలు పట్టే పడవ. దాంతో ఈ కట్టరు తైవాన్ పడవతో పాటు మరొక పడవ వచ్చింది. ఆ 2 కలిపి దాన్ని కూడా నిలవరించి అటు తోలేశాయి. దాంతో ఇప్పుడు చైనా ఏం చేసిందంటే అక్కడ ఉద్రిక్తత పరిస్థితులకి తెరలేపింది. మొత్తం అక్కడ ఇప్పుడు మళ్ళీ తైవాన్ తో ఘర్షణ పడడానికి సిద్ధపడుతుంది. దక్షిణ తైవాన్ ప్రాంతంలో ఎక్కడంటే ఈ డాంగ్షా ద్వీపం అనే దగ్గర ఇది జరిగాయి. ఇప్పుడు అక్కడేమొచ్చేసి చైనా ఇప్పుడు తన యొక్క సైన్యాన్ని పంపిస్తుంది. అక్కడ గట్టిగా జలాంతర్గాములు మిగతా పడవలు పంపిస్తుంది తైవాన్ ని భయపెట్టడానికి.